చాలా రోజుల తర్వాత మన వాళ్ళు అందరూ ఒక ఫ్రేమ్లో వచ్చిండ్రు. తినండి తినండి, మంచిగా తినండి. హాయ్ అండి, వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ సండే. మళ్ళీ సండే వచ్చింది. ఈరోజు మమ్మీ ఏదో వెరైటీ నాన్ వెజ్ చేస్తా అన్నది. మరి ఏం చేస్తున్నారో చూద్దాం. హాయ్, ఏం చేస్తున్నారు ఈరోజు వంట? వావ్, మటన్ ఫ్రైయా? మటన్ ఫ్రై సూపర్. చేయండి చేయండి. హాయ్ అండి అందరికీ. ఎవరు అనుకుంటారా? మా అక్క, మా చిన్నక్క వచ్చింది. హాయ్ పెదమ్మా. హాయ్. హాయ్ మమ్మీ. హాయ్. వెల్కమ్ చెప్పు వీడియో చూసే వాళ్ళందరికీ. హాయ్ అండి అందరికీ. వీడియో చూసే వాళ్ళందరికీ హాయ్. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట ఏంటంటే, మా అక్క కోరిక మేరకు మటన్ ఫ్రై, ముద్ద, సంగటి, మిరపచారు అవి కోరింది. అదే చేసి పెడుతున్నా. 3 రోజులు ఉంటుంది. 3 రోజులు 3 ఐటెంలు చేసి పెడతాను. సరేనా? అసలు సడన్ గా ఈ సర్ప్రైజ్ క్యామియో ఎంట్రీ ఏంటిది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటిది అని చెప్పు మమ్మీ. ఏముంది, చూసుకోవటానికి వచ్చింది. నువ్వు చెప్పు. అసలు ఈ సడన్ గా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటంటే, మా పెదమ్మది ప్రతిరోజు వీడియోలు, మా మమ్మీ వీడియోలు చూసి బాలా నువ్వు భలే చేస్తున్న వంటలు నాకు కూడా చేసి పెట్టు, నేను వస్తున్నా అనేసి సడన్ గా వచ్చేసింది ఈరోజు మా ఇంటికి. హాయ్ పెదమ్మా. రోజు వీడియోలు చూసి నాకు కూడా తినాలనిపిస్తుంది బాలా, నాకు చేసి పెట్టు అంటే సరే అక్క రా అనేసి ఇదిగో తీసుకొచ్చింది మా మమ్మీ. చూడండి, 1.5 kg మటన్ తీసుకొని వచ్చింది. టోటల్ 3 days 3 వెరైటీస్ చేసి తినిపిస్తుంది అనమాట మా పెదమ్మకి. ఓకే, చూడండి, ఆయిల్ కాగబెట్టినాము. ఫస్ట్ ఉట్టి మటనే వేసేస్తా. ఏమేను కలుపక్క. బావా, మా అక్క నా సబ్స్క్రైబ్ అంటావా? ఫస్ట్ మా అక్కే, తర్వాత సబ్స్క్రైబ్. మా డాడీ క్వశ్చన్ ఏంటంటే, మీ అక్కన ఈమా లేదా నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్ అని అడుగుతాడు. కానీ ఆబ్వియస్లీ సొంత అక్కే కదా. మా మమ్మీకి సొంత అక్క అండి, నాకు సొంత పెదమ్మ. సో వీడియోలోకి ఫస్ట్ టైం వచ్చింది. మన వీడియోలో ఫస్ట్ నుండి చూస్తుంది కానీ మొదటిసారిగా వీడియోలోకి వస్తుంది. అందుకే కొంచెం ఎక్కువ సిగ్గుపడుతుంది. చూడండి, మటన్ వేసినా కదా, ఒక హాఫ్ ఉల్లిగడ్డ వేసుకుంటా. వన్ తగిన కానీ అంత పట్టదండి, బాగుండదు అంత వేస్తే. కొంచెం సగం అర్థం చేయరు. ఏం డాడీ సిగ్గే ఉండదా? ఏదో అంటాను మమ్మీ మిమ్మల్ని. సిగ్గు ఉండదంట. అక్క చెల్లెలు కాడ సిగ్గేం లేదు. నేనేం అన్ను మమ్మీ, నేను అంటే మళ్ళీ కాంట్రవర్సీలు అయితే మీరు అనుకునేవి అవన్నీ. మొట్టమొదటిసారిగా పెదమ్మ వీడియోలోకి వచ్చింది. అంతేకాకుండా మమ్మీ నీ పక్క నుండి అంటే మీకు అక్క వంట వండుతుంది, నాకు హెల్ప్ చేస్తుంది, నీకు హెల్ప్ చేస్తుంది. చూడండి, ఆయిల్ వేసిన, మురికి మటన్ వేసిన, ఒక హాఫ్ ఉల్లిగడ్డ వేసిన, మంచిగా 10 నిమిషాలు మగ్గనిద్దాం. అంత లేక మనం ఏం చేసుకుందాం అంటే, రేసిన బియ్యం, పెద్ద కుక్కరు. ఈ కుక్కర్ ఎక్కడ మమ్మీ? ఫస్ట్ టైం చూస్తాను. కొన్ని చాలా రోజులు అయింది కానీ అంత మంచి కుక్కర్ కాదు, దగ్గు వస్తుంది. ఎందుకంటే ఎండు మిరపకాయలు ఇక్కడ ఫ్రైయింగ్ పెదమ్మ. కుక్కర్ సంగతి చెప్తా. లోకల్ కుక్కర్ ఇక్కడికి వచ్చినాయి, బజార్లోకి వచ్చినాయి. అవి తక్కువ రేట్ అని అవి తీసుకున్నా. కానీ అవి ఎట్లా ఉంటాయో ఏమో భయం వేస్తుంది. చూపిస్తాయి ఎట్లా అంటే కొనొద్దు, ఎవరు కొనొద్దు. ఇక్కడ బజార్లోకి వచ్చినాయి, ఎవరు కొనొద్దు. షాపు పోయి కొనండి. తప్పక కొన్నావు కాబట్టి యూజ్ చేస్తాను. నేను చేసిన తప్పే కాబట్టి చెప్తుండా. తప్పేం కాదులే కానీ క్వాలిటీ మీద అంత నమ్మకం లేదండి. మీరు కూడా కుక్కర్ లాంటి విషయంలో కొంచెం క్వాలిటీ తీసుకొని అంటుంది మమ్మీ. ఇగో ఒకవేళ ఇది బాగలేకపోతే ఇప్పుడే చెప్తుంది, ఇంకా అసలే తీసుకోకండి ఒకవేళ బాగలేకపోతే. అవును, సంగతి పెట్టేస్తున్నానండి. అబ్బో ఇదేమా పూలు బలేగా ఎత్తి. ఈ జడ ఎవరు వేసిండ్రమ్మా? జడేమో నా కోడలు వేసింది. ఓ భవాని వేసిందా? బలేగా మమ్మీ. పూలేమో నా కూతురు పెట్టింది. అవునా? జడ బాగుంది మమ్మీ. పూలు కూడా మంచిగా ఉన్నాయి, వెరైటీగా ఫన్నీగా ఉన్నాయి. అనిపించట్లేదు మమ్మీ, ఫన్నీగానే ఉన్నాయి. అవునా? మిరపకాయలు వేస్తుంది కదా, ఘాటు బాగా ఘాటు అండి, అందుకని అందరికి దగ్గర వస్తుంది. సరే, మటన్ ఎంతసేపు అయింది ఫ్రై? 3/4 గంట అయింది ఫ్రై. సో అసలు ఈరోజు చేసేది రాగి సంగటి, మటన్ ఫ్రై, మిరపచారు. ఓకే, రాగి సంగటి, మిరపచారు, మటన్ ఫ్రై అండి ఈరోజు వీడియో. అదిరిపోబోతుంది. మా పెదమ్మ కూడా తినేసి టేస్ట్ ఎట్లుంది చెప్తుంది అనమాట. చెప్తావా పెదమ్మ? చెప్పవా?
చెప్తావు కదా, చెప్పడానికి కదా వచ్చింది మరి. చెప్పది ఓకే, వచ్చిందని చెప్పకుండా ఎట్టంట తినేసి టేస్ట్ చెప్పాలి మరి. వచ్చింది టేస్ట్ చూసి చెప్పడానికి. నేను అన్నా నువ్వు చేసుకోవచ్చు కదంటే లేదంట నా చేతి అంటే కావాలంట. నువ్వే చేసి పెట్టు అనుకుంటూ వచ్చింది. నాకు కూడా చాలా ముఖ్యం మమ్మీ, ఎందుకంటే అన్నిసార్లు తిని బాగుంది బాగుంది అంటుంటా కదా. ఇప్పుడు పెదమ్మ చెప్పి నిజంగా చెప్తుంది అనమాట, బాగుందా బాగాలేదు అనేది. ఎందుకంటే నిజాయితీ చెప్తుంది పెదమ్మ, ఉత్తుత్త మాటలు చెప్పదు. బాగాలేదంటే బాగాలేదని చెప్తుంది. కాబట్టి జాగ్రత్త, మంచిగా ఉండు. ఎప్పుడు వచ్చిన మీ డాడీ కన్నా ఎక్కువనా? అయ్యో మీ డాడీ కన్నా ఎక్కువ ఎవరు కాదు. బాగుంటే బాగుంది అంటాడు, బాగాలేకపోతే తీసుకురాడు. అవును కరెక్ట్. డాడీ అయితే మరి మొహం మీద చెప్పేస్తాడు. అవును, అంటే కెమెరా కట్ చేయని తిడతాడు బాగాలేకపోతే. లేదు, ఎప్పుడు బాగానే ఉంటాయి. బాగలేకపోతే అంటున్నా, బాగలేకుండా ఎప్పుడూ లేదు, అన్ని సార్లు బాగుంటాయి. అవును, భూమికి పోతుంది మమ్మీ. ఏకలేక ఇద్దరు సేమ్ హైట్ ఉన్నారు కదా మమ్మీ. సేమ్ హైటా? సేమ్ హైట్. మా అక్క కొద్దిగా ఎక్కువ లేదా? అనిపించట్లేదు, ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది. ఇంకా జుట్టులో కొంచెం డిఫరెన్స్ తెలియదు. ఎదురు అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు కదా, సేమ్ ఉంటారులే. మమ్మీ భూమి బెటర్ మమ్మీ, ఏం ఇటు చూడట్లేదు. వాట్ ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష రాదే మీకు? మటన్ ఎంతవరకు వచ్చింది? కాదురా బంగారం, ఇది కుకింగ్ ఛానల్. మనం మటన్ వండుతున్నాము. ఆ మటన్ గిన్నె కనపట్లేదు, అంత పెద్ద పెట్టేసింది కుక్కర్ ఇక్కడ. వంగి చూపియాలనా? సరే, ఎంతవరకు వచ్చింది మరి మటన్? సూపర్గా. ఈ మటన్ ఎవరి చేతి వంటకం మన అలా ఇప్పుడు వీడియో వాళ్ళకి ఎవరి చేతి వంటకం అని చెప్పాలి బంగారం? బాగుంటే నీది, బాగాలేకపోతే మమ్మీగా. ఏది పువ్వు చూపి? మొన్న వీడియోలో పెట్టుకున్న పూలే ఈ రెండు. మరి అబ్బా, మొన్న వీడియోలో పెట్టి చూపిస్తారు. ఓ హాయ్ హాయ్ విద్య, ఇప్పుడే వచ్చావా? ఏం చేస్తాను ఒకరానికి ఒకరు నిలబడి? ఏం చేస్తాను మమ్మీ? ఇంకోసారి అబద్ధాలు చెప్తావా? పోయి పూలు చూపిపో. సరే పూలు చూపిస్తలే గానీ ముందు పూలు కాదు. ఏం చేస్తారు ఇక్కడ? మసాలాలు ఎంత సీక్రెట్ చేయాలి మసాలాలకి? ముందు చూపి. అంటే ఓహో, నీ స్పెషల్ ఇంగ్రీడియంట్ మసాలాని ఎవరికి తెలియకూడదు సైలెంట్ గా ఇక్కడ రెడీ చేస్తున్నావా? సరే, ఏదో పూలు అంట. ఓ ఇవా బంగారం? వీడియోలో పొరపాటు నీకు మొన్నటి పూల అన్నందుకు చూపియాలంటే ఇప్పుడు అవి కాదు అని ప్రూవ్ చేయడానికి. సరే కాదులే. నా ఫోన్ వస్తుంది. అర్ధగంట అయింది, మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు మనం అటు పువ్వు ఉందనుకో. కొవ్వు చాలానే ఉంది మమ్మీ నా దగ్గర కూడా. ఓ ఈ కొవ్వా? నీ దగ్గర కాదురా, మటన్ కొవ్వా? నీ దగ్గర తినగలమా? మనం అది తినలేదు, కానీ ఇది తినే కదా మనం పెంచేది కొవ్వు. అట్లా చెప్పగలరా? అట్లా చెప్పుకోకూడదా? సరే అందరికి తెలిసిందేలే. కానీ కొవ్వు మంచి టేస్ట్ ఉండేది మటన్ లో. అంత మాత్రం కొవ్వు ఉండాలి మమ్మీ. ఈ మటన్ అంత కాస్ట్లీ కదా, కానీ కొవ్వు మాత్రం ఫ్రీగా ఇస్తారు. అవును అమ్మా, అలా చెప్పు. చూపించాను ఏంటిది? చాలా బిజీ అయిపోయిండు. చాలా బిజీ అందరూ ఈరోజు జనాలు అంటున్నా మనోళ్ళు. చూడండి, కొన్ని లవంగాలు, కొన్ని యాలక్కాయలు, కేజీన్నర మటన్ కాబట్టి కొద్దిగా అన్ని ఎక్కువ వేసుకుంటున్నా. కొన్ని లవంగంతో స్టార్ట్ చేస్తున్నా అంటే వీడియో తీసుకున్న లవంగం కాదన్నా మమ్మీ. మరి సతాయిస్తుంటే అంతే అంటారు. ఇదేనా నీ స్పెషల్ ఇంగ్రీడియంట్? ఇందాక అక్కడ సెయ్యగా నిలబడి ఎవరికి తెలియకుండా కలిపెడుతుంది. ఇయేనా ఈ మూడేనా? ఈ మూడే. సో కుంఫు పాండా 3లో ఒక మాట అంటారు మమ్మీ. మొదట్లో నమ్మిస్తారు వాళ్ళు, ఏదో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది టాలెంట్కి అని. యాక్చువల్లీ ఏ స్పెషల్ ఇంగ్రీడియంట్ లేదు, జస్ట్ మనం నమ్మాలి బాగుంటుంది అని. 3 స్పూన్లు అల్లం వేస్తుండ. నా మాట అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. హాఫ్ కేజీకి 1 స్పూను, 1.5 కేజీకి 3 స్పూన్స్. 3 స్పూన్స్. 3 స్పూన్స్. ఓకే. ఇద్దరు చదువుకున్న వాళ్ళ మధ్యలో నేను చదువు రాందని చాలా కష్టం. ఏం కష్టం లేదు, ఈజీ చాలా. తను ఇంకా ఎక్కువ చదువుతాను ఆల్మోస్ట్. అలా వేసినానండి. కొంచెం పావు స్పూన్ కూడా వేసిన. ఇప్పుడు వేసుకొని కాదమ్మా, ఈ కుక్కర్ బాగా అడ్డం వస్తుంది మమ్మీ వంట చూడడానికి. కొంచెం అయితే అయిపోతుంది. తింటామా? తింటాం కదా, అది విజిల్ వస్తే పక్కన పెట్టేస్తా. చూడండి, 4 స్పూన్లు కారం. మళ్ళీ స్పూన్లా? స్పూన్స్ 4 2 స్పూన్స్ పసుపు.
సో నువ్వు రెగ్యులర్గా చేసే సూపర్ వండర్ఫుల్ టేస్టీ మటన్ ఫ్రై కాకపోతే ఈరోజు చేసేది మీ అక్క గారి అంటే మా పెదమ్మ కోసం వాళ్ళు తినడానికి ఈరోజు ఇంటికి గెస్ట్గా వచ్చారు కాబట్టి చేస్తున్నాం అనమాట. మరి వీడియో చూసేవాళ్ళు నిన్నే కదా మీరు వెరైటీ చేస్తామన్నారు కదా మళ్ళీ మటనే చేస్తాను రా అని అనుకుంటారని నేను ఈ మాట చెప్తున్నాను అనమాట. ఈరోజు వీడియో కోసం కాదండి, యాక్చువల్లీ మా పెదమ్మ మటన్ తినాలనిపించి అడిగితే చేస్తున్నారు మా మమ్మీ. ఏం చేస్తున్నావు బంగారు? ఎందుకు అవును ఎందుకు మిరపచారులోకి? మమ్మీ నీకు ఇంకో విషయం తెలుసా? తను ఎప్పుడు మిరపచారు తినలేదు కానీ తనకు కూడా నచ్చింది మమ్మీ నువ్వు చేసిన మిరపచారు. అవును అసలు బంగారం నువ్వు ఎప్పుడు నీ లైఫ్లో సంగటి తిన్నావు ఇంతకుముందు? ఎప్పుడు తినంది ఇక్కడికి వచ్చి జస్ట్ 1-2 టైమ్స్ ట్రై చేసి సంగటి కానీ మిరపచారు కానీ మొన్న చేసిన ఎండి చేపలు కానీ అన్నీ భలే నచ్చి ఇష్టంగా తింటుంది. వెరీ నైస్. హాఫ్ అన్ అవర్ కలుద్దామండి, మంచిగా మగ్గుతుంది. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోద్ది. హాఫ్ అన్ అవర్ కలుద్దామా? ఓయమ్మో. మా అక్క అయ్యో అయ్యో ఇక్కడ ఎవరు బిస్కెట్ పాడు పెట్టింది. ఏంటి పెద్దమ్మ ఇది అంటున్నావు? చెప్పు పర్లేదు. మరి చెప్పు పెద్దమ్మ, చాలా రోజుల తర్వాత వచ్చారు. రవణ్ ఎట్లున్నాడు? వదిన ఎట్లుంది? ఉషక్క అందరు బాగున్నారా? మీ ఆరోగ్యం బాగుందా? సరే, మమ్మీ చేసే వీడియోలన్నీ ఎలా అనిపిస్తున్నాయి నీకు? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయా? ఇదిగోండి విద్య మా అక్క కూతురు అమ్మాయి. ఈషిత్ మా అక్క కొడుకు వీక్షిత్ అండి. వీక్షిత్ చేసేసింది. వీక్షిత్ సరే ఏదో ఎట్లా మనమడు చూడు కదా సీమ గడు సీమ. సరే కానీ ఒక క్లియర్ సమ్మరీ చెప్పు. మరి 3 రోజులు 3 రకాల వంటకాలు అప్పుడు చెప్తా. అప్పుడే చెప్తావా? సో ఈ రోజు వచ్చేసరికి రాగి సంగటి, మిరపచారు, మటన్ ఫ్రై. సో రేపు ఇంకొక వీడియో ఉంటుంది కానీ ఇమీడియట్గా రాదు. 1 వీక్ గ్యాప్లో వేస్తుంది అనమాట. ఓకే డన్ మమ్మీ, బాయ్. మరి బాయ్. మిరపచారుకి ఎండుమిరపకాయలు వేయించుకొని ఉప్పేసి పప్పు గుత్తితో దంచుకుంటూ ఉండాలి. ఉప్పు వేసిన దంచేసిన స్టీల్ గిన్నెలోనే దంచుకోవాలి. రాత్రి గిన్నెలో దంచకూడదు. అది రాత్రి అంతా కడిగి నల్లంగా మిరపచారులో కలిసిపోతుంది. అందువల్ల రాత్రి గిన్నెలో దంచకూడదు అసలు మిరపచారు. కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం పోసుకోవాలి, లేకపోతే మెదగదు. కళ్ళు మూసుకోవాలా చెప్పినా కదా ఎరుగొడక. పెదమ్మ ఇన్ని రోజులు వీడియోలు చూసేది చక్కగా చూస్తే నవ్వుతుందేమో. అవును, ఎందుకు నవ్వుతున్నావు పెదమ్మ? కళ్ళు మూసుకోవాలన్నది. మరి కళ్ళు మూసుకో. మూసుకున్నా చాలాసార్లు పట్టది. చాలాసార్లు పడితే ఇది ఎక్కడెక్కడ ఇసిరిపోయి ఇసిరేసిపోవాలి. అట్లనే ఇంక మండుతుంటుంది. మరి ఇంకేడ కొద్ది మంట కాదు, ఎక్కడెక్కడే పోతాయి. అందుకని ముందు జాగ్రత్తలు చక్కగా కళ్ళు మూసుకొని దంచటమే. సో అందుకనే పప్పు గుత్తి జారకుండా మంచి గొంతుండే గిన్నెలో మిరపచారు చేస్తున్నాను అనమాట. కళ్ళు మూసుకొని దంచినా కానీ పప్పు గుత్తి జారదు. భవానీ తెల్లగడ్డలేమా? తెల్లగడ్డలు అవునవును. తొందరగా ఇట్టి తెల్లగడ్డలు ఇట్టిమా తొందరగా. అప్పుడు తరకాయలు పెట్టుకోండి. లేదు మాట్లాడలేదు, బాగానే ఉంది. పద బాగున్నావు. అయిపోయింది మమ్మీ మిరపచారు. ఎల్లిపాయలు వేసిన వీడియో తీస్తున్న భూమి బేతర్ మమ్మీ చూపిద్దామంటే చేసేస్తూనే ఉంటుందండి. మేమే ఉరకాల వీడియో తీసుకోవాలము. తను మాత్రం స్పీడ్గా చేసుకుంటూ పోతూనే ఉంటుంది కుకింగ్. అవును, అసలు వెల్కమ్ చెప్పినవా? చెప్పినా. ఓకే. ఇంకొంచెంసేపు ఇట్లా దంచి
తర్వాత చింతపండు గుజ్జు వేస్తా, రెడీమేడ్గా ఉంటుంది కదా, అది ఒక 2-3 స్పూన్లు వేసేస్తా. అక్కడ నుండి ఉల్లిగడ్డలు కూడా వేస్తారు ఉల్లిగడ్డలు కూడా వేస్తా. ఉల్లిగడ్డ చూడండి ఈ రకంగా పెద్దగా ఉండాలి. ఏంట్రా మంట కలిసింది కదా, మంట అయినా బాగుంటదిరా, కమ్మగా ఉంటది. అది కాదులే సేమ్ కలిసింది. ఆహా. సేవ కలిసింది అంటాడు. చీమ కరిసిందా? ఏదో ఎక్కడ కరిసింది చూపి. ఈడ. అది కొంచెం పెళ్ళిపోద్దులే. కనపట్లేదు కదరా, నీకు మండుతుందా? సరే సరే, నేను ఇంకా మిరపచారు మంట అవుతుంది అని అంటున్నావేమో అనుకుంటున్నా. రెక్కలు సేమ్ ఈడ కలిసింది. కొద్ది కదులుతారు. ఏదో మిరపచారు ఎంత అయింది? సరిపోదు మమ్మీ, సరిపోదు. సరిపోదా? ఉత్తనే అయిపోద్ది మిరపచారు. అయిపోద్ది చెప్పట్లే. ఎందుకంటే చాలా మంది ఉన్నాం కదా పెదమ్మ. ఎంత ఇంతే. అవునా? సరే చాలే, చాలా ఉందిలే. అదే ఇప్పుడు సరిపోవచ్చు, అదే అది కూడా డౌటే, పర్లేదు. ఇంకా పప్పు కుతుంది మెతకపోతే చేయి పెట్టేసిన. చేయి పెట్టేసినవా? అవును, నేను కూడా గమనించలేదు, ఏం చేతితో తీసుకుతున్నావు? మెతకట్లేదు. సరికాలం కదా మిరపకాయలు. సాగుతున్నాయి మిరపకాయలు. డూప్లికేట్ మిరపకాయలా? లేదు, సాగుతలేదు. డూప్లికేటా? అనుకుంటావు మిరపకాయలు ఎంత బాగుందో. అవును, అంత బాగుందా? చాలా బాగుంది. పులుసు కారం కరెక్ట్గా సరిపోయింది. బాగుంది. ఉల్లిగడ్డలు ఇస్తున్నాం. ఏం లేదు, పచ్చి ఉల్లిగడ్డలే ఇట్లా పెద్ద ముక్కలు చేసినా కదా, టేస్ట్ కలుపుకోవటమే అంతే. అయిపోయి చక్కని మిరపచారు రెడీ. సంగటి ముద్ద కాబట్టి చేయగలుపుకోవాలా, లేదంటే చేయి మండుతా ఉంటుంది. మండుతూనే ఉంటుంది. తీసేయి లే మమ్మీ, తీసేస్తుంటే అది చదువుకుంటుంటే తీసేయడుతున్నా. తీసేయరా కొద్ది కూకుంటప్పుడు లేచేటప్పుడు కొద్ది కష్టమే కదా. అక్క అట్లా చూపి చెప్తుంది ఏందో. చాలా కష్టమే అది. చూపి లేస్తుంది. బాగానే లేచినావు మమ్మీ. దాంట్లో ఏముంది, అందరూ అంతే. అంతేనా? మమ్మీ అయినా పర్వాలేదు, బాగాలేస్తుంది. నేను కూర్చొని నేను అసలు లేదు. మా యొక్క అసలు లేదంట. అయిందండి మటన్ చూడండి ఎంత రెడ్గా ఎట్లా ఎగిందో. బాగా సూపర్ మమ్మీ. మెత్తగా ఇట్లా రెడ్గా ఎగుద్ది. మెత్తగా అసలు ఎంతో మందికి అసలు ఇట్లా ఉడకబెట్టడం రాదు మమ్మీ. అవును, నీ చేతులు ఏదో మ్యాజిక్ ఉంది మమ్మీ. మ్యాజిక్ కాదు కానీ మంచి ఓపిక ఏడుస్తా. లేదు లేదు, నిజంగా మ్యాజిక్. మటన్ మసాలా వేస్తుండ కొంచెం సగం ఎక్కువ వద్దు. నేను మ్యాజిక్ అని వస్తాయని అనట్లేదు. అప్పుడు నేను అక్కడ మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు, మా ఆఫీస్ దగ్గర అక్కడ ఉన్నా కదా ఫ్రెండ్ బ్యాచులర్ ఇంట్లో, మేము మటన్ ట్రై చేసినాం అనమాట. ఎంత ఉడకబెట్టినా కానీ అసలు అట్టనే ఉంటుంది మమ్మీ పీసు. పైగా మంచిగా ముదురు మటన్ అని కూడా కాదు, కానీ ఎంత చేసినా కానీ ఉడికేది కాదు. నువ్వు చేసిన మటన్ మెత్తగా ఉంటుంది. మంచిగా కొత్తిమీర కొట్టేసిన. ఓకే ఓకే నవీనా, నేను చెప్పాలన్నా పాపం నీ మాట అయినా నాయే. మమ్మీ నో ప్రాబ్లం. అయిపోయిందండి దించేది. సంగతి కూడా అయిపోయిందా మరి? పెదరపోతుంది. తర్వాత నేను పొడి సార్ పెదరపోతుంది. నేను ముద్దలు చేసినాక వడ్డించేటప్పుడు చూపిస్తానండి. చాలా లేట్ అయిపోతుంది, లెంత్ అయిపోతుంది వీడియో. ముద్దలు చేసుకుందామండి. సంగటి అంతా ఇట్లా చిన్న చిన్నగా. వెనకట్లయితే పెద్ద ముద్దలు చేసేవాళ్ళు. ఇప్పుడు వెనకట్లో అయితే పెద్ద ముద్దలు మా చిన్నప్పుడు. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలే. పెద్ద పెద్ద ముద్దలు అంటే ఎంత చేసేటోళ్ళు చూపి ఒకసారి. ఈ రెండు కలిపినంత ఒక ముద్ద అంటే అంత తినేటోళ్ళు. 2 తింటారట. అట్లాంటి 2 ముద్దలా? 2-2.5. అవునా? అంటే ఇట్లాంటి 4 ముద్దలు తింటామన్నమాట. 5 కానీ 2.5 అంటే 5 కదా. అదే అడుగు అక్కడ అడుగు. అంతగా తినేటోళ్ళ? అంత తినేవాళ్ళు. నువ్వు చూసినావు పెదమ్మా ఎవరు తినేటోళ్ళు మనోళ్ళల్లో? అందరూ పనోళ్ళు. అక్కడ కొంచెం అందరం మేము కూడా తినేవాళ్ళం. మేము 2 ముద్దలు అంత తింటాము. పిల్లలమే వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు కదా అప్పుడు. అందుకు చాలు అట్లాంటి 4 ముద్దలు కూడా చాలు. అవును, అప్పుడు పిండి లేదు. అంటే ఇప్పుడు కూడా సరిపోయేటట్లేదు, ఒక ముద్ద సరిపోదు, ముద్ద తినాల్సిందే. అవును, పిండి లేదు, తెల్లకి చేసేది ఎక్కడ ఇల్లందులో కదా. ఇల్లందులో ఉత్త అన్నంతో అన్నమే ఉడకబెట్టేది. నూతులు ఉడకబెట్టేది. ఎందుకు రాగిపిండి మరి? రాగిపిండి ఉండేది కదా అక్కడ దొరకవు. అక్కడ
తెలవనే తెలవదు తెలంగాణ అవునా? పిల్లల మన వీడియోలో కూడా కొంతమంది ఇక్కడ కర్ణాటక వాళ్ళు చూసి ఇట్లా కాదు సంగటి చేసేది అది ఇది అంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ వాళ్ళు ఉత్త రాగి పిండితో ముద్ద చేస్తారు, ఒట్టి పిండి చేస్తాం. మనం అన్నంతో చేస్తాం. అట్లా అన్నము రాగి పిండి రెండు కలిపి చేస్తాం మనం. పట్టుకోవాలమ్మా, కుక్కర్ పట్టుకోవాలన్నా? పట్టుకుంటే వదిలే అయిపోయిందిలే. పెద్ద కుక్కరాయా మా ఆయన గెట్లు లేవా తెడ్లు లేవాయా ఇబ్బంది. అన్నిటిని అవుతుంది ఎందుకో మరి. ఏమన్నా మాటలకో మరి మాటలు కాదు తెడ్లు లేదన్నా. అదే తెడ్లే చెడలేదండి కదా ఆయమైన. ఆయన తెడ్లు సంగటి కూర మిరపచారు వంటలు రెడీ అయినాయి, అందరికి వడ్డిద్దాం. కట కట కట. మటన్ రెడీ అండి. మటను, రాగి సంగటి, మిరపచారు. మామకి అమ్మ బావని అందరికి ఒక రెండు ఒకరికి. సాల్ము నాకేమో నాకు ఒక్క రవి రావు. అత్తయ్య నీకు విద్య రైసా? సంగటి తిని విద్య కొద్దిగా తిని టేస్ట్ ఎట్లా చెప్పచ్చుగా. సగం ఎప్పుడు మేమే తిని టేస్ట్ చెప్తే ఎట్లా మీరు చెప్తే కదా, అంటే మీకు తెలిసిలే ఏదో యూట్యూబ్లో వీడియో పడుతుంది అంతే. మనం చేసే కాడికి మనం చేసుకొని తినే కాడికి వేరే వాళ్ళు చేసి తింటే అది ఆనందం అంటే అమృతం. ఇప్పుడు చేసింది ఎవరు మీ చెల్లెలా నువ్వా? మా చెల్లిలే. నువ్వు కదా? సరే ఒక్కొక్కరిగా తిని టేస్ట్ ఎట్లా చెప్పండి. చేస్తున్నారు. ఫస్ట్ మొదటగా పెదమ్మతోటి స్టార్టింగ్. ఈ ప్రారంభం ముసుగులు చేయ చేస్తున్నాడు ఇది. సార్లు అప్పుడు తింటావు అటు పెట్టుకో తర్వాత తింటావు. ఎట్లుంది పెదమ్మ? చాలా బాగుంది. బాగుందా? అక్కకు నవ్వే వస్తుంది బాబా. నేను దీనికోసమే వచ్చిన ఆడి నుంచి. సో నచ్చిందా? నచ్చిందా? నచ్చింది. మనం చేసే కాడికి మన చెల్లెలు చేసి తింటే బాగా ఆనందంగా బాగుంటుంది. అవును. సరేరా, ఇద్దరు చెల్లెళ్ళు వీక్షిత్. బాగా చేస్తారు. తినడం అలవాటు ఉందారా సంగటి? ఎట్లుందిరా టేస్ట్ నచ్చిందా? సంగటి బాగుందా? సరే మటన్ కూడా తిను మరి. ఉంటుంది తిను. విద్య పాపం విద్యకి అసలు అలవాటు లేదండి, కానీ నేను అడిగినానని కొంచెం తింటా అన్నది. మటన్ చూడమ్మా, మటన్ చూడు ఎట్లుందో, మెత్త ఉడికిందా లేదా? అలవాట్లేదా? సంగతి అలవాట్లేదా? మెత్త ఉడికింది, బాగుంది. బాగుందా? సరే ఓకే. రామా బావనే తీసుకో తినేసి. ఇప్పుడు డాడీ నీ రివ్యూ. మటన్ సూపర్ అమ్మా. నాదే కదా ఇది. మటన్ నా కోసమే. మటన్ బాగుందా? సూపర్ మటన్ ఫ్రై కదా. ఈసారి రాగి పిండి కొద్దిగా తగ్గినట్టుంది మమ్మీ సంగట్లో. కొంచెం తగ్గింది అంటే ఒకసారి. ఎక్కువ తినేటోళ్ళం ఎక్కువైనాం కదా, అందువల్ల గిన్నె పట్టక కొంచెం పిండి తగ్గింది. లేదంటే ఇంకా పిండి పడి ఉంటే ఇంకా మస్తు కనిపించేది అనమాట. అది అంత ఒక చాగడ తగ్గింది అంతే. ఓకే, ఇప్పుడు నా బంగారం తినేసి టేస్ట్ ఎట్లుంది చెప్తుంది. తిని మంచి నిదానం తిని పర్లేదు. మటన్ తిను. మటన్ బాగుందా? చాలా బాగుంది. ఓకేరా. మమ్మీ మ్మ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు నువ్వే తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్పు మమ్మీ. అవునా?
సరే నువ్వు తింటేనే మ్మ్. చేసుకో ఏమో కాదమ్మా, నేను వచ్చేసరికి అసలు నాకు మటన్ మిగిలేటట్టు లేదు కదా మమ్మీ. కేజీన్నర మటన్ తెచ్చిన ఫ్రై కదా ఆ. అయిపోద్ది అతని. అదే ఫ్రై గింత అయింది, గింత అంత అయింది. కాలుతుంది బాగా. నిదానం తిను మమ్మీ. సంగడి తినడం ఒక ఆర్ట్. అబ్బో ఏంది విద్య? అబ్బా చాలా బాగుంటుంది సంగటి మిరపచారు. అవును. అంటే కూడా మిగటమే. మా నువ్వు కూడా పెదమ్మ పక్కన కూర్చొని తిను మమ్మీ. కూర్చున్నా కదా ఈడ. అవునా? లేదు ఇక్కడదా. చాలా రోజుల తర్వాత మన వాళ్ళు అందరూ ఒక ఫ్రేమ్లో వచ్చిండ్రు. నేను కూడా ఆ పక్క కూర్చున్నానా? కూర్చోడాడి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకా బాగుంటుంది. కూర్చుంటా. తినండి మంచిగా తినండి. ఉల్లిగడ్డ కరుము అంటుంది. అవునా? తిను మా మటన్ తిను. వీక్షిత్ నచ్చిందారా సంగటి? పర్లేదా? నీకు అలవాటు లేదు కదరా? తింటావా? తింటాడు నీకు కూడా ఇష్టమైన సంగటి అట్లా అంటే? అన్ని మనయే మన అలవాటే. సూపర్ రా, నువ్వే సూపర్ రా. అది తిరుక్కోనుందండి. నేనేం తింటున్నావు అది వాడికి ఇష్టం. ఇప్పుడు నేను కూడా తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా మమ్మీ. నీ ప్లేట్లోనే తింటా ఉండు. నీ బంగారు పెట్టలేదు. బంగారు పర్లేదు, దాంట్లో పర్లేదు. తినాలంటే చాలా మంది ఇద్దరు దాంట్లో తింటా. ఇట్లా రాగి సంగటి తీసుకొని ఇట్లా మిరపచారులు అద్దుకొని ఇట్లా గుట్టుకొని మింగడమే. అంతే, మింగడమే. ఇట్లా మటన్ ముక్క తీసుకొని అది కూడా తింటా. అది కూడా తింటా, ఇది కూడా తింటా. అవునా? మమ్మీ నువ్వు చేసిన మటన్ సూపర్, అద్దరిపడి ఉంది. థ్యాంక్ యూ. ఇట్లా పిడసలాగా చేసుకొని ఇట్లా రాగి సంగటిని ఇట్లా మిరపచారులు ముంచుకొని ఇట్లా మింగడమే. మటన్ కూడా మంచిగా ఉడికింది మమ్మీ. చూడు ఎంత మెత్తగా ఉందో. మటన్ ఉంది మమ్మీ, ఇంకా ఉంది. సంగటి ఉంది, మటన్ ఉంది. వేసుకోండి ఇంకా. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెయిట్ చేయండి, నెక్స్ట్ ఇంకో మంచి వంటకతో మళ్ళీ వస్తుంది మా మమ్మీ రేపు. నేను తింటుంటాం. ఇంకా నేను చేసిన సంగటి మిరపచారు మటన్ ఫ్రై మీకు నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి, మంచిగా చేసుకొని తినండి. సరేనండి, ఉంటాము. నిదానంగా తింటాం మంచిగా. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. అందరు బాయ్ చెప్పండి. బాయ్. బాయ్.